హాయ్ హలో నమస్తే, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు ఫిట్ ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్. అండ్ అప్పుడే వీకెండ్ వచ్చింది. సో యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టుగానే ఎవ్రీ వీక్ మనం వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటే, అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ అనదర్ వీడియో అండ్ దిస్ ద వీడియో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే వర్కౌట్ బ్లాగ్, డైట్ కాదు, ఇవి ఏవి కాదు. సో ఇట్స్ ఎ స్పెషల్ డే, ఎందుకంటే మన ఛానల్ రీస్టార్ట్ చేసేప్పుడు 1 year అయిపోయింది. సో ఈ 1 yearలో సబ్స్క్రైబర్స్ వచ్చారు, బట్ మరి అంత ఎక్కువ కాదు, ఎందుకంటే నేను అంత కాన్స్టెంట్గా లేను కాబట్టి ఎక్కువ మంది రాలేదు. అండ్ ఐ అగ్రీ విత్ దట్. సో ఈ 1 year నేను నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ ఉండాలి. అది నాకు లేదు. సో అది నేను నేర్చుకోవాలి. అండ్ ఈ ఇయర్ కంప్లీట్ అయినందువల్ల నేను కొంచెం ఒక వెరైటీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాను. అందుకని ఈరోజు నేను జిమ్ ఆఫ్ తీసుకున్నాను. అండ్ అందుకనే కాదు, ఇంక సమ్ వర్క్స్ ఉన్నాయి కూడా. సో దాని తర్వాత నేను చేసిన కొన్ని పనులు ఏంటో కొన్ని వీడియోస్ వస్తాయి, అవి చూడండి ఒకసారి. వదిలే వదిలే సో చూసారు కదా, ఇవి నేను చేసిన పనులు ఈరోజు. అండ్ ఈరోజు నేను 0 వాటర్ అండ్ 0 సోడియం. లైక్ మార్నింగ్ నేను 10 వరకు వాటర్ సోడియం తీసుకొని తర్వాత ఆపేసాను, ఎందుకంటే మార్నింగ్ ఫోటోషూట్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఆ మధ్యలో ఉంటుంది. సో అందుకనే నేను ఎవ్రీథింగ్ ఆపేసాను. అండ్ ఈరోజు డైట్ కూడా అసలు ఏం లేదు, ఓన్లీ చికెన్ రైస్. నైట్ కూడా ఇప్పుడు అదే తినాలి. సో నాకు వేరే దారి లేదు. సో రేపు నేను ఎక్సైట్ అయ్యే విషయం ఏంటంటే, సో నేను మార్నింగ్ 4:30కి లెగాలి. అది ఎక్సైట్మెంట్ కాదు. దాని తర్వాత నేను చేసేది ఏంటంటే బిర్యానీ తినాల్సి వస్తుంది. సో నేను ఎందుకు బిర్యానీ తింటున్నా అంటే, జనరల్లీ కార్బ్స్ లోడ్ చేయాలన్నారు. సో మా కోచ్ని అడిగితే కార్బ్స్ లోడ్ అంటే, సో నేను ఏమైనా తినొచ్చు అంటే నేను బిర్యానీ తినొచ్చని అడిగితే, సో అది ఓకే అన్నారు. సో అది కొంచెం ఎక్సైటింగే, కాకపోతే ఓన్లీ 400 grams తినాలి. సో అది కూడా లెక్కే, వేరే దారి లేదు. అండ్ నేను స్నీకర్స్ చాక్లెట్ కూడా 2 కొనుక్కున్నాను. సో అవి కూడా తినాల్సి వస్తుంది. అంటే రకంగా కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది, కానీ నాకు కొంచెం డౌట్గానే ఉంది. మళ్ళీ అంటే ఏమైనా లైక్ బ్లోటింగ్ వస్తుందా ఏంటని డౌట్ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో ఏంటని. సో తర్వాత విషయాలు రేపు మాట్లాడుకుందాం. సీ యూ అట్ ద మార్నింగ్ 4:30 AM. బాయ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టైం 4:40 అవుతుంది. సారీ, 10 minutes లేట్ అయింది లేగడం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అండ్ ఇందాక లేచాను, అండ్ 4:35 అలా అవుతుంది. సో నా డే స్టార్టింగ్ ఎవ్రీడే సో ఏసీవీతో నేను స్టార్ట్ చేస్తాను. అట్ ప్రజెంట్ నేను ఈ డాబర్ హిమాలయన్ వాడుతున్నాను. దీని ముందు ఇంకో బ్రాండ్ వాడేవాడిని. ఇది కొంచెం తక్కువ రేట్గా కొనుక్కున్నాను అంతే, ఇంకా లేదు. జనరల్లీ ఇది ఒక 500 ml ఆర్ 250 ml వాటర్లో కలుపుకొని 2 cups వేసుకొని తాగాలి. బట్ ఈరోజు మనం డిప్రెషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, సో మనం ఈరోజు వాటర్ లేకుండా రాగా తాగాలి. సో ఇది తాగితే కానీ నాకు ఆ డైజెషన్ అని అనిపించే ఫీలింగ్ రాదు. సో జనరల్లీ జనరల్లీ జనాల్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఏంటంటే, సో ఏసీవీ తాగితే ఫ్యాట్ లాస్ అయిపోద్ది అని అంటారు, కానీ సో యాక్చువల్ అది కాదు రీజన్. సో జనరల్లీ ఏం జరుగుతుందంటే, సో మెటబాలిజం బూస్ట్ చేసి ఇంకొంచెం డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ బట్ ఇవన్నీ ఉండాలంటే మీ డైట్ కూడా ఆన్ పాయింట్ ఉండాలి. అది లేకుండా ఇవన్నీ తాగడం వల్ల తగ్గిపోద్ది అంటే నేనైతే నమ్మను, నేను అలా చెప్పను కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు రాగా తాగాలి. సో డైలీ 2 cups అంటే ఆల్మోస్ట్ 10 to 12 grams ఉంటుంది. సో ఇప్పుడు ఇది రాగా తాగితే ఎలా ఉంటుంది అంటే, ఏదో వోడ్కా షార్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా తాగల తప్పదు. బా పోయిందిరా బాబు.
సో ఇది తాగేసాక మన కార్బ్ లోడ్ చేయాలి, వాటర్ తాగకూడదు. సో ఈ కార్బ్ లోడ్ కూడా 1 minute. సో జనరల్లీ కార్బ్ లోడింగ్ ఎలా చేయాలంటే, సో ఫస్ట్ కొంచెం కొంచెంగా ఎక్కించాలి. సో ఒకేసారి తినేస్తే బ్లోటింగ్ వచ్చేస్తుంది. సో నా బాడీ టైప్ బట్టి, సో నా కోచ్ ఇచ్చిన గైడ్లైన్స్ బట్టి, సో నేను ఫస్ట్ 1 grams తినాలి అండ్ మళ్ళీ ఒక 30 to 45 minutes 45 minutes తర్వాత మళ్ళీ 200 grams అండ్ ప్రీ షూటింగ్ 22 minutes ఆర్ 20 minutes ఆర్ 30 minutes ముందు సో చాక్లెట్ 1 తినాలి, మళ్ళీ పంప్ చేయాలి, మళ్ళీ చేశాక మళ్ళీ ఇంకో చాక్లెట్ తినాలి అండ్ సోడియం ఇంటేక్ ఒక 5 grams విత్ 50 to 100 ml ఆఫ్ వాటర్. సో అలా తాగాలి. సో అలా తాగి మళ్ళీ పంప్ చేయాలి. సో ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, జనరల్లీ ఇప్పుడు ఒకేసారి డిప్లీట్ చేసి ఒకేసారి సోడియం ఇంటేక్ అండ్ కార్బ్స్ ఇంటేక్ చేస్తే ఒకసారి లైక్ పంప్ వస్తుంది అండ్ బాడీ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. సో ఇది జనరల్లీ ప్రీ స్టేజ్ ముందు లైక్ బాడీ బిల్డింగ్ కంప్లీట్ చేసే ముందు షోకి వెళ్ళే ముందు ఇలా చేస్తుంటారు. సో నేను ఈ డెసిషన్ సడన్గా ఎందుకు తీసుకున్నాను చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈవెన్ మా ఇంట్లో వాళ్ళకి కూడా డౌట్ ఉంది. సో వాళ్ళు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో ఇది నేను కంప్లీట్ చేసే ముందు జస్ట్ ఒక ప్రాక్టీస్ లాంటిదని నా ఫీలింగ్, అందుకనే సో ఇలా చేస్తున్నాను. మనకు కూడా అలవాటు అవ్వాలి కదా ఫ్యూచర్లో, అండ్ ఫ్యూచర్లో లోకల్ కాంపిటీషన్ కూడా ఏమైనా చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నాకు ఇంకా స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది అందుకనే. సో బ్యాలెన్స్ విషయాలు ఫోటోషూట్ లొకేషన్లో మాడుకున్నాం. సో లొకేషన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఫోటోగ్రాఫర్ కూడా ఫోన్ ఎత్తట్లేదు, అందరు ఫోన్ ఎత్తారు. నేను లెగిసిపోయి ఉన్నాను 4:30 4:40 జాడి మాత్రం ఫోన్ ఎత్తట్లేదు. చూద్దాం బ్యాలెన్స్ విషయాలు అక్కడ మాడుకున్నాం. సీ. సో నేను మీకు చెప్పినట్టే ఇప్పుడు కార్బ్స్ లోడ్ చేయాలి కాబట్టి సో బిర్యానీ అందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ క్యాలిక్యులేషన్ కాబట్టి సో ఫస్ట్ 200 grams వేయాలి. సో మళ్ళీ ఒక 45 minutes తర్వాత బ్యాలెన్స్ 200 grams, 45 minutes or 30 minutes తర్వాత. ఇది టేస్ట్ బాగుంటుందో బాగోదో నాకు తెలియదు, తినేయడమే. తింటున్నా నేను ఎక్సైట్మెంట్ లేదు ఎందుకు, మేబీ అలవాటు తప్పడం మరి ఏటో అర్థం కావట్లేదు కానీ 202 ఉంది. ఓకే. సో ఇది టేస్ట్ చేద్దాం ముందు, ఎలా ఉందో ఏటో చూడాలి. ఇక్కడ కూర్చోండి. పర్వాలే, మరీ సూపర్ అన్నాం కానీ ఓకే. టైం 5 అవుతుంది. సో 5 o'clockకి బిర్యానీ అంటే కొంచెం అనీజీగా ఉంది. సో ఇది కంప్లీట్ చేద్దాం, కంప్లీట్ చేశాక మాట్లాడుకుందాం. This is the outfit I'm wearing right now for the photo shoot. సో బేసికల్లీ అది బాడీ ఎక్స్పోజర్స్ చూపించేదే కాబట్టి సో నేను చాలా సింపుల్గా రెడీ అవుతున్నాను. అండ్ ఈ ప్యాంట్ కోసం మాడితే సో ఇది నా ప్యాంట్ కాదు అండ్ ఇది మా చెల్లిది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేసికలీ వెయిట్ లాస్ అవ్వడం మ్యాటర్ కాదు. సో మీకు నచ్చిన క్లోత్స్ దొరకడం, మీకు నచ్చిన వేసుకోవడం, దట్స్ ద రియల్ సాటిస్ఫాక్షన్. యాక్చువల్లీ నేను నా సైజ్ 36 నుంచి నేను ఆల్మోస్ట్ మా చెల్లి ప్యాంట్ చేసుకున్న సైజ్ అంతవరకు నేను వెయిట్ తగ్గాను. దట్ ఈస్ రియల్లీ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. టైం అవుతుంది అండ్ బ్యాలెన్స్ విషయాలు లొకేషన్ వాడుకున్నాం. సేవ్. సో వీఆర్ అట్ ద లొకేషన్ నా. సో ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయాలి ఇంకా. సో స్టార్టింగ్ ముందు అండ్ లాస్ట్గా మిగిలిన చాక్లెట్ తినాలి, అది తినాలి ఇప్పుడు. హలో, వెనకాల ఉన్నాడు డేవిడ్ బాయ్. ఆల్మోస్ట్ ఒక ఫెబ్ నుంచి ఏప్రిల్ వరకు ఇప్పుడు వచ్చి అసలు స్వీట్స్ చాక్లెట్స్ ఏం తినలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం దిస్ గుడ్. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన.